ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, ప్రతి వాడును తన బరువు తానే భరించుకొనవలెను కదా. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనము, ఫర్ ఈచ్ వన్ షుడ్ క్యారీ దేర్ ఓన్ లోడ్. గలతియన్స్ చాప్టర్ 6 verse 5. ఈ రోజు నిమిత్తము దయగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈ రోజున మనకు ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాడు. మన బరువు మనమే భరించుకోవాలి అని. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరిపైన ఏదో ఒక బరువు మోపబడి ఉంటుంది. బరువు అనగా ఏదో 100 కేజీల రాళ్లు మోయడం కాదు. దేవుడు మాట్లాడేది ఆ బరువు గురించి కాదు. మనందరికీ ఖచ్చితంగా ఒక భారమో బాధ్యత ఉండి తీరుతుంది. దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటండి ఆ బరువు బాధ్యతలు అంటే, నీవు నీ కుటుంబాన్ని చూసుకోవడం, నీ చదువు, నువ్వు చదవడం, నీ ఉద్యోగము, నీ వ్యాపారము, నీ యొక్క పిల్లలను పెంచడం, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నీవు కొనసాగించడం, ఇలా రకరకాలుగా ఏదో ఒక బాధ్యత అనేది అందరము కలిగి ఉన్నాం. అయితే వాటిని మనము నిర్లక్ష్యం చేయవద్దు. నాకెందుకులే, వేరే వారు చేస్తారులే అనొద్దు. నేను చేస్తేనే అవుతుందా, వేరే వారికి ఆ బాధ్యత లేదా అనే ప్రశ్నలు వేయొద్దు. ఎందుకంటే అది మన వరకు వచ్చింది అంటేనే దేవుడు దాన్ని మనకు అప్పగించాడు అని అర్థం. ఈ రోజున మనం చూస్తే చాలా మంది వారి బరువుల నుండి లేదా బాధ్యతల నుండి తప్పించుకోవాలని చూస్తున్నారు. వారికి అప్పగింపబడిన పనిని నిర్లక్ష్యం చేస్తూ నాది కాదు అన్నట్లు, నాకేం సంబంధం లేదు అన్నట్లు జీవిస్తుంటారు. ఒక తండ్రి తన కుటుంబాన్ని బాధ్యత అనుకోకుండా తన బ్రతుకేదో తాను బ్రతికితే ఎలా ఉంటుందండి? నాకు తెలిసిన ఒక కుటుంబంలో ఇలానే జరుగుతుంది. తండ్రి అసలు ఇంట్లో ఏమి పట్టించుకోడు, తన పని చేసుకుంటాడు, త్రాగి వస్తాడు, కొన్నిసార్లు రోడ్ల మీదే పడిపోతాడు. ఇంట్లో ఏం కావాలి, పిల్లలు ఏమి తినాలి, ఎలా ఇల్లు గడవాలి, ఇలాంటివి ఏ ఆలోచన అతనికి లేదు. ఆసక్తికరమైన శోచనీయమైన విషయం ఏమిటి అంటే, అతనికి తన పిల్లలు ఏ క్లాసులో ఉన్నారో కూడా తెలియదు. అంత బాధ్యతారాహిత్యంగా ఉన్నారు. ఇలాంటి వారిని మనం సాధారణంగా ప్రతి ప్రాంతంలో చూస్తూ ఉంటాం. కానీ దేవుని బిడ్డలుగా మనము ఇలా ఎప్పుడూ ఉండాలని ఆయన కోరుకోవడం లేదండి. మీరు అనుకోవచ్చు, నేను త్రాగను, డబ్బు వృధా చేయను, గౌరవంగానే జీవిస్తాను అని. అలా జీవించిన కుటుంబాన్ని పట్టించుకోకపోతే, ఇచ్చిన సంతానాన్ని చూడకపోతే, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు అండగా ఉండకపోతే, కట్టుకున్న భార్యని పట్టించుకోకపోతే అది వ్యర్థమే. అందుకే లేఖనముల ద్వారా దేవుడు అంటున్నాడు, ప్రతి వాడు ఆయనకు లెక్క అప్ప చెప్పాలి అని. దేవుడు నీకొక లెక్క ఇచ్చాడు. అది నీవెలా ఉపయోగించావు, దానిని నీవెలా చూసుకున్నావు, దానిని నీవు ఎలా పెంచావు, అభివృద్ధి చేశావు, తప్పకుండా దేవునికి చెప్పి తీరాల్సిందే. నాకు తెలియదు ప్రభువా, నాకు అర్థం కాలేదు, నాకంత జ్ఞానం లేదు అని సాకులు చెప్పడానికి వీల్లేదు. ఈ రోజున మన దగ్గర ఏదైనా ఉంది అంటే, అనగా అది కుటుంబం కావచ్చు, పిల్లలు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, మంచి ఆర్థిక స్థితి కావచ్చు, ఒక ఉద్యోగము, ఒక వ్యాపారము, పరిచర్య, ఇలా ఏదైనా కావచ్చు, అది ఉంది అంటే దేవుడు మనల్ని నమ్మి దాన్ని మన చేతిలో పెట్టాడు. జాగ్రత్తగా బాధ్యతగా చూసుకునే వంతు మనదే. కొన్నిసార్లు మనం అనుకుంటాం, దేవుని కృప ఉంటే చాలండి, ఆయన సహాయం లేకపోతే మనం మాత్రం ఏం చేస్తాము అని. ఖచ్చితంగా నీ బరువు బాధ్యతల్లో దేవుడు సహాయం చేస్తాడు. చేయాల్సినంత వరకు ఆయన చేస్తాడు. తరువాత మిగిలింది మనమే చేయాలి. స్కూల్కి వెళ్లే పాప బ్యాగు తన తండ్రి స్కూల్ గేట్ వరకు మోస్తాడు. తర్వాత స్కూల్కి వెళ్లి చదువుకోవాల్సిన బాధ్యత ఆ పాపదే కదా. అలాగే దేవుడు సహాయం చేస్తాడు, కానీ మిగిలిన బాధ్యత మనమే తీసుకోవాలి. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ బరువు, నీ బాధ్యత నీవే భరించు. నీ ఆత్మకి నీవే బాధ్యుడవు, బాధ్యురాలువి. ఎవరో ప్రార్థన చేయడం కాదు, నీవు ప్రార్థన చేయాలి. ఎవరో వచ్చి నీ కుటుంబాన్ని ఆదుకోవడం కాదు, నీవే ఆదుకోవాలి. ఎవరో వచ్చి నిన్ను పోషించడం కాదు, నీవే పోషింపబడాలి. బాధ్యత రాహిత్యంగా మనము ఉండొద్దు, తప్పించుకోవద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. మన నమ్మకమైన బాధ్యత గల జీవితాన్ని దేవుడు చూసి మనల్ని ఇంకా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, మేలుల చేత మనల్ని తృప్తిపరుస్తాడు.
దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలయ్యా, వందనాలు ప్రభా. ఈ రోజున లేఖనము ద్వారా మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడారు. అవునయ్యా, మేము బాధ్యతను కలిగి ఉండాలని, కుటుంబం పట్ల, పరిచర్య పట్ల, మేము చేస్తున్నటువంటి పనుల్లో నమ్మకంగా బాధ్యత కలిగి మేము ఉండాలని, అయ్యా మీరిచ్చిన దానికి తండ్రి మేము లెక్క అప్పగించేటట్లుగా మా యొక్క జీవితం ఉండాలని తండ్రి ఈ రోజున మీరు మాతో మాట్లాడారు. అవునయ్యా, ప్రతి వాడును తన బరువు తానే భరించుకోవాలని కదా అని లేఖనము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో సరిచేసి బలపరిచి ఆదరించి లేవనెత్తినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ఈ రోజున ప్రభా అనారోగ్యముతో బాధపడుతున్నారు, ప్రతి బిడ్డను మీరు ముట్టండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి, స్వస్థపరచండి తండ్రి. అదేవిధంగా ఆర్థికంగా బిడ్డలను బలపరచండి, అప్పుల ఊబిలో నుండి వారికి విడుదల దయచేయండి. కుటుంబంలో సంతోషము లేక, సమాధానము లేక, ఎప్పుడు చూసిన అల్లర్లు గొడవలతో ఉన్నటువంటి కుటుంబాలను మీరు దర్శించండి. సమాధానకర్తవైన దేవుడు తండ్రి, వారి మధ్య మీరే సమాధాన స్థితిని దయచేయండి. అయా ప్రేమ కలిగిన కుటుంబముగా తండ్రి, ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే కుటుంబముగా ప్రతి కుటుంబాన్ని నిలవబెట్టుకోండి. అదే విధంగా నా ప్రభా, వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలను దీవించండి అయ్యా. అయ్యా వారి యొక్క వ్యాపారములో ఎటువంటి నష్టము కలగకుండా మీ కృప, మీ కనికరము, మీ ఆశీర్వాదము వారిపైన ఉంచండి. కూలి పని చేసుకున్న బిడ్డలను దీవించండి అయ్యా. అయ్యా వారికి కావలసిన సామర్థ్యమును, శక్తిని మీరు వారికి అనుగ్రహించండి అయ్యా. మరి తండ్రి, రోజు వారికి పని దొరుకునట్లుగా సహాయము దయచేయండి. అదే విధంగా నా ప్రభా, వ్యవసాయం చేసుకుంటున్న రైతులను మీరు దీవించండి. వారు వేసిన పంట సమృద్ధిగా పండడానికి కృపను అనుగ్రహించండి తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభా విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి. వారి కన్నీటిని తుడిచివేసి నాట్యముగా మార్చండి. వారికి ఉన్న సమస్యను యేసునామములో గద్దించండి అయా. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులు ప్రభా, అయా బిడ్డలు ప్రభా, మరి తండ్రి అపవాదికి లోబడిపోయి అయా పాపం వైపు ఆకర్షించబడుతున్నటువంటి ప్రతి బిడ్డను తండ్రి మీరు లేవనెత్తండి. ఆ పాపపు ఊబిలో నుండి విడుదల దయచేయండి ప్రభా. అయా అదే విధంగా నా తండ్రి, అయా వారు ఏదైతే వారి జీవితం పట్ల ఆశ కలిగి ఉన్నారో, ఆశగొన్న ప్రాణాన్ని వారిని తృప్తిపరచమని వేడుకుంటున్నాం. అయ్యా చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలను సఫలము చేయండి. వీసాల విషయంలో, పాస్పోర్ట్స్ విషయంలో సహాయము చేయండి. మీ కృపా కటాక్షము వారిపై ఉంచండి ప్రభా. అదే విధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రభా మరి చెడు వ్యసనాలకు బానిసలయ్యి ఉన్నారో ప్రభా, వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. అవునయ్యా, త్రాగుడు వ్యసనాల నుండి, మద్యపానము, ధూమపానము, అయా డ్రగ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి. ముఖ్యంగా మీ మాటకు లోబడే బిడ్డలుగా బిడ్డలను నిలవబెట్టుకోమని వేడుకుంటున్నాము తండ్రి దేవా. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభా అయా మీ యొక్క పరిచర్యలో ఉంటున్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయా. సువార్థికులను బలపరచండి, మిషనరీస్ ని దీవించండి అయా. మరి తండ్రి అదే విధంగా నా ప్రభా వారికి ఉన్న కొరతలు, కొదవులన్నిటిని యేసు నామములో తీసివేసిన తండ్రి సమృద్ధిని వారికి దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా ప్రభా అయా, ఎందరైతే బిడ్డలు ప్రభా మీ యందు భయభక్తులు కలిగి ఉన్నారో వారికి తండ్రి మీ యొక్క బలమును దయచేవాడు తండ్రి, మీకు స్తోత్రములయ్యా. ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మరి దేవా, గర్భఫలం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. వారికి గర్భఫలాన్ని దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపా కటాక్షం వారిపైన ఉంచండి దేవా. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకున్న ప్రతి బిడ్డకు తండ్రి మంచి ఉద్యోగాన్ని దయచేయండి అయ్యా. అదే విధంగా నా ప్రభా అయ్యా, ఎందరైతే బిడ్డలు ప్రభా అయ్యా ఇతర దేశాల్లో ఉంటున్నారు వారందరికీ మీరు తోడుగా ఉండండి నా ప్రభా. వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నింటినీ సఫలము చేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా అయా మరి తండ్రి, ఎందరైతే బిడ్డలు కోర్టు సమస్యలతో, భూతగాథ సమస్యలతో ఉన్నారో ఆ సమస్యల నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. వృద్ధులను మీరు కాచి కాపాడండి అయ్యా. అనాథలను ఆదరించండి అయ్యా. అభాగ్యులను ఆదుకోనండి ప్రభా. తల్లిదండ్రి లేని వారి పక్షముగా మీరుండి న్యాయమును జరిగించమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా అయ్యా, ఇంకా చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉన్నాయి ప్రభా. ఆ సమస్యలన్నిటిని చూస్తున్న దేవుడు తండ్రి, అయ్యా మీరే వారికి సహాయమును దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా రక్షణ లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క బిడ్డ రక్షించబడినట్లుగా సహాయము దయచేయండి తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ప్రమోషన్ విషయంలో తండ్రి మీ యొక్క సహాయమును కోరుతున్నారో ప్రభా, అయా ల్యాండ్ విషయంలో మీ యొక్క చిత్తాన్ని బట్టి కనిపెడుతున్నారో ప్రభా, వారందరినీ కూడా మీరు బలపరుస్తురమ్మని వేడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని
మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే కనీసం ఒక 10 మందికైనా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింపచేయునుగాక.